జనదృశ్యానికి స్వాగతం. ఈరోజు మనము అన్నవరం పవిత్ర క్షేత్రానికి వచ్చాం. ఇది ఇప్పుడే పార్కింగ్ దిగాం మనము. ఇది పార్కింగ్ ప్లేస్. రత్నగిరి జలప్రసాదం ట్యాంక్ అక్కడ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆపుకూరు చేనేత వస్త్రాలయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇలా పార్కింగ్ నుంచి మనం బయలుదేరాం. ఇప్పుడే మనతోటి మన మిత్రుడు నరసింహ అండ్ మా యొక్క ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఇక్కడ చాలా మంచి కార్యక్రమం చూస్తున్నాం. ఇక్కడ సారు అందరికీ మంచి నామాలు పెడుతున్నాడు. గుర్తుండే విధంగా ఇక్కడికి వచ్చిన అన్నవరం అనే పవిత్ర క్షేత్రానికి వచ్చాము. ఇది చూస్తున్నప్పుడు మనకి చాలా కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడ మంచి సాంప్రదాయబద్ధంగా మంచి సంస్కారవంతంగా ఈరోజు మనం ఈ గుడిని చూస్తున్నాం. గుడిలో దేవతలు కొలుదిరారు. ఈ గుడికి వెళ్తున్నప్పుడు ఒక విధమైన భక్తితో కూడిన ఉత్సాహాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మంచి క్లీన్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ చూడండి, ఇది బస్ స్టాండ్ ఏరియాలో ఉన్న సేవా టికెట్స్ దొరికే ప్రాంతం ఇదంతా. ఇది ఒకసారి చూసినట్టయితే మనకు అక్కడ జలప్రసాదం కనబడతా ఉన్నది, ఇక్కడ గుడి కనబడతా ఉన్నది. మరోవైపు బస్సులు, ఉచిత వాహనము బస్సులు కనబడతా ఉన్నాయి. ఇది చాలా మంచి ప్లేస్గా మనం చూస్తున్నాం. పవిత్రానికి, సేవకి, దేవుడికి మంచి వరాన్నిచ్చే వరప్రసాద్గా భావించే పవిత్ర దేవాలయం ఇక్కడ మనము చూస్తున్నాము. కౌంటర్ దగ్గర టికెట్లు ఇస్తున్నారు. ఇక్కడ సత్యనారాయణ వ్రతం సంబంధించిన టికెట్ ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ ఫోటోలు తీస్తున్నారు ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇది లోపలికి పవిత్ర అన్నవర క్షేత్రానికి వెళ్ళే ప్రాంతం. ఇదంతా చాలా చక్కటి వాతావరణం మనం దృశ్యాలు చూస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇలాంటి మరిన్ని విశేషాలతో కూడిన ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేస్తారు. 300 రూపాయలు, 1500 రూపాయలు కేశఖండన కూడా ఉంటుంది. మంచి పండ్ల దుకాణం మనం చూస్తున్నాం ఇక్కడ.